మిత్రులారా నమస్తే. ఈ నెల అంటే జూన్ 6వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీ రణక్షేత్రంగా మారబోతోందా? ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న చిహ్నం దేశం ముందు. నాట్ ఓన్లీ దేశం ముందు, మొత్తం ప్రపంచం ముందే ఈ ప్రశ్న ఇప్పుడు నిలబడిందండి. ఏమిటి 6వ తేదీన ఏం జరగబోతుంది? ఆల్రెడీ న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆహా ఓహో ఆన్లైన్లో వచ్చింది, ఆన్లైన్లో పోతుంది, అది ఇది అని అనుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లోనే కాదు, ఆన్ రోడ్డు కూడా యాక్షన్లోకి రాబోతుంది. ఇక మేము కార్యరంగంలోకి కథన రంగంలోకి దూకే సమయం ఆసన్నమైంది అని ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అన్నాడు. అనడమే కాదు, అమెరికా నుంచి 6వ తేదీన నేరుగా నేను ఢిల్లీ వస్తున్నాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే నన్ను అందరూ కలవండి. ఎయిర్పోర్ట్ నుంచి మిత్రులారా మనం అందరం కూడా కాక్రోచెస్ అందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులు కానీ ఫాలోవర్స్ కానీ ఇతర మద్దతుదారులు సానుభూతి పరులు ఎవరైనా సరే అందరూ కూడా ఆందోళనగా వెళ్ళి ఎక్కడికి శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్ళి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఉందండి, అక్కడికి వెళ్ళి ముందు మేము శాంతియుతంగా ఆందోళన చేసుకుంటాం జంతర్ మంతర్ దగ్గర. ఆందోళన ఏంటి? దేనికయ్యా ఆందోళన అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇదే ఏకైక డిమాండ్. ఈ డిమాండ్తో మేము శాంతియుతంగా ప్రదర్శన చేసుకోవడానికి వస్తున్నాను. మరి మీరందరూ కూడా రెడీగా ఉండండి. బహుశా నన్ను ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నా కొడుకు వస్తే అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని అభిజిత్ దీప్కే తల్లిదండ్రులు ఇప్పటికే చాలా చోట్ల చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళు ఉన్న ఊరు నుంచి ఇంటి నుంచి వేరే చోటకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మిత్రులారా. సో అభిజిత్ దీప్కే అతని మాటల్లోనే మీరు వినండి ఏమంటున్నాడో. ఆయన 3 నిమిషాల వీడియో రిలీజ్ చేశాడు, నేను వస్తున్నాను కాసుకోండి అని చెప్పేసి. ఇది ఒక్కసారి 2 మాటలు వినండి. मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ एजुकेशन मिनिस्टर धर्मेंद्र प्रधान का रेजिग्नेशन मांगने के लिए। आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज्यादा स्टूडेंट्स हैं जिनकी जिंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा। इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज्यादा एंशियस और परेशान है अपने फ्यूचर को लेकर। किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी। इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज बची ही नहीं है। ऐसा लगता है कि सिस्टम जितनी चाहे उतनी అంటే దేశంలో అకౌంటబిలిటీ లేదా? మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో కూడా నీట్ పేపర్ లీక్కి సంబంధించి అకౌంటబిలిటీ అనేటటువంటిది లేదా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టిన తర్వాత ఇంకా కూడా పదవిలో అంటిపెట్టుకుని అలాగే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ కొనసాగుతున్నాడు. ఆయన్ని కొనసాగింపజేస్తున్నారు ఏలినవారు. ఇది సిచ్యువేషన్. అయ్యి మిత్రులారా, ఈ సందర్భంగా మనం అభిజిత్ దీప్కే ఇక కార్యరంగంలోకి దూకుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. అరెస్ట్ అయినా జైలైనా ఏదైనా సరే. అతను నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఇదే వీడియోలో నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, అమెరికాలో ఉద్యోగం చేసుకొని ఉండవచ్చు, కానీ నాకు నా దేశం మీద భక్తి, నా దేశం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు చెప్పాడు కదండి. పిల్లలు ఈ కేవలం అంటే సెకండరీ బోర్డు దాకా చదువుకుంటున్నటువంటి పిల్లల సంఖ్య నీట్ ఎగ్జామ్ నుంచి సిబిఎస్ఈ నుంచి ఎవరెవరంటే దాదాపు 1 కోటి మంది జంజీ పిల్లలందరూ కూడా భయాందోళనలో మునిగిపోయి ఉన్నారు. ఈ పేపర్ల లీకులు, సిబిఎస్ఈలు వ్యవహారం ఇదంతా కూడా. అందుకని కనీసం ముందు ఒక జవాబుదారీ, ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకొని నేను పక్కకు తప్పుకుంటున్నాను, ఈ సిస్టమ్ ఇది ఇలా ఉంటే కాదు అని చెప్పేసి బాధ్యత వహించాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమీ లేదు, వీళ్ళు కోరేది ఏమీ లేదు. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ కానీ అభిజిత్ కానీ మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వద్దు, ముందు ఆయన పక్కన పెట్టండి. ఇది వాళ్ళ డిమాండ్. సరే, ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, శాంతియుతంగా ప్రదర్శన చేసుకోవడానికి అనుమతిస్తారా ఏమిటి అనేది. ఇప్పుడు అన్నా హజారేని
అరెస్ట్ చేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో, ఆ తర్వాత అన్నా హజారీ దేశాన్ని ఎట్లా ఊపేసాడో మనకు తెలుసు కదా ఆ మూమెంట్ నుంచి. కాబట్టి ఇప్పుడు అలాంటి తప్పు మరి బీజేపీ వారు చేస్తారా లేదా అనేటటువంటిది మనకు తెలియదు. మనం చూడాలి జూన్ 6వ తేదీన ఏమవుతుంది అనేది. నాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్, ఈ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు ఆదర్శం అని చెప్తున్నాడు. ఈ అభిజిత్ దీప్కే అనేటటువంటి యువకుడు, 30 ఏళ్ల యువకుడు చాలా క్లియర్గా ఉన్నాడు దేశంలో సమస్యల పట్ల, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాల పట్ల, అన్నిటి పట్ల కూడా చాలా క్లియర్గా ఉంది, ఒక క్లారిటీ ఉంది. ఆ కుర్రవాడికి, అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ డిమాండ్తో వస్తున్నారు. దీంట్లో ఎంత సక్సెస్ అవుతారో మనకు తెలియదు. మీరు ఇక్కడ క్రానలాజికల్గా కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే ఈ 20 రోజుల్లో నీట్ ఎగ్జామ్ దగ్గర నుంచి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని యువకులందరూ ఏకమవుతున్న ఈ సందర్భం వరకు ఈ ఈ ఈ 20-25 రోజుల్లో ఏం జరిగింది ఏమిటనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ జరిగిందండి. నీట్ ఎగ్జాము ఎప్పుడు? మే 3వ తేదీన. కానీ దానికంటే 3 రోజుల ముందు ఏప్రిల్ 29వ తేదీనే పేపర్ ఒకటి టెలిగ్రామ్లో సర్క్యులేట్ అయిపోయింది. ఆ తర్వాత ఎగ్జామ్ తర్వాత పిల్లలందరూ చెప్పిన దాని ప్రకారం అవుట్ ఆఫ్ 410 మార్క్స్ 140 మార్క్స్ 140 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 410 140 క్వశ్చన్స్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి, సో మ్యాచ్ అవుతున్నాయని చెప్పి అల్లరి పెట్టేసేసరికి ఇక మొత్తానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది కదండి, ఎగ్జామ్స్ నిర్వహించేటటువంటి సంస్థ, ఆ సంస్థ 12వ తేదీన మే 12వ తేదీన నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినటువంటి వెంటనే నీట్ ఎగ్జామ్ కోసం సంవత్సరాల తరబడి కాయకష్టం చేసినటువంటి, మేధోశ్రమ చేసినటువంటి, ఎంతో సుప్రీంకోర్టు స్వయంగా అంది, డబ్బులు ఇన్వెస్ట్మెంటే కాదు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, చాలా సంవత్సరాల కఠిన పరిశ్రమ ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు కనుక. సో ఇదంతా కూడా వాళ్ళు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకున్నారు కదండి. ఈ నేపథ్యంలో నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రగడ, యువకుల్లో ఆక్రోశం పెళ్ళుబుకుతున్నటువంటి, ఆగ్రహం రగులుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఒక చిన్న కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ నిరుద్యోగ యువకుల్ని కాక్రోచెస్, పారాసైట్స్ అన్నాడు. వీళ్ళకి పని పాట లేదు, ఇట్లా తయారయ్యారని చెప్పేసి. సరే, నేను అందరినీ అనలేదు, ఈ యువకుల పట్ల, నా దేశంలో ఉన్నటువంటి యువకుల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. నేను అన్నది వేరు, దీన్ని వేరే రకంగా వక్రీకరించారని ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కూడా ఆయన సానుకూలంగా మద్దతిస్తున్నట్టుగా కాదు, కానీ యువకులను అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళకి ఆగ్రహం ఉంది, వాళ్ళకి ఆవేదన ఉంది, దాన్ని మీరు సెంటిమెంట్లుగా మార్చి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి ఆయన చెప్పాడు కూడా చీఫ్ జస్టిస్. సో ఆయన విషయాన్ని పక్కన పెట్టేస్తే మే 15వ తేదీన, అంటే పేపర్ లీక్లు, నీట్ పేపర్ లీకు, తర్వాత పేపర్ క్యాన్సిల్, ఎగ్జామ్ క్యాన్సిల్, ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జూన్ 22వ తేదీన 21వ తేదీన ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అంటున్నారు. అయిన వెంటనే సుప్రీంకోర్టులో యువకుల్ని కాక్రోచెస్, పారాసైట్స్ అని సూర్యకాంత్ అనేటప్పటికి మే 15వ తేదీన, మే 16వ తేదీన ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టేశాడు ఈ అభిజిత్ దీప్కే అనేటటువంటి కుర్రవాడు. సో అతను పెట్టిన వెంటనే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి, కోటిన్నర, 2 కోట్ల దాకా ఫాలోయింగ్ పెరిగిపోవడంతో ఇక ప్రభుత్వానికి వణుకు పట్టుకుని, ఇది ఏమైపోతుంది, ఈ జనజీ రెవల్యూషన్ ఏమవుతుందో, అటు నేపాల్ చూసాం, ఇటు శ్రీలంకలో చూసాం, అటు బంగ్లాదేశ్లో చూసాం, మనకేమవుతుందో అని భయం పట్టుకుందో ఏమో. కానీ ఆ అభిజిత్ దీప్కేకి సంబంధించినటువంటి, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ, ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసేసి, అన్నిటినీ కూడా డౌన్ చేసేసి, అలాగే బ్యాక్ అకౌంట్ని కూడా డౌన్ చేసి, ఆయన ఇన్స్టాగ్రామ్, అభిజిత్ దీప్కే ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అకౌంట్ని కూడా బ్యాన్ చేసి, మొత్తం అంతా కూడా అంటే ఉక్కు పాదం మోపినట్టుగా, ఆన్లైన్ ఉద్యమాన్ని చాలా లైట్గా తీసుకోలేదు ప్రభుత్వం, సీరియస్గానే తీసుకొని ఉక్కు పాదం మోపినట్టుగా అయ్యింది. సో ఈ పరిణామం ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలోనే సిబిఎస్ఈ వ్యవహారం బయటకు వచ్చిందండి. సిబిఎస్ఈ వ్యవహారం ఏమిటా అంటే ఆన్లైన్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది కదండి. కాబట్టి ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ అని అంటాం. సో ఒక కుర్రవాడు, 18 సంవత్సరాల కుర్రవాడు, ఇక పేర్ల జోలికి వెళ్ళట్లేదు, ముగ్గురు కుర్రవాళ్ళు మొత్తం గడగడలాడించేశారు ప్రభుత్వాన్ని. ఆ కుర్రవాడు తను ఫిజిక్స్ పేపర్ బ్రహ్మాండంగా రాశాను, ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి
పేపర్ కాపీ ఆయన తెప్పించుకొని చూశాడు. హార్డ్ కాపీ కాదు కానీ డిజిటల్ కాపీ. డిజిటల్ కాపీ ప్రింట్ తీసి చూస్తే కొన్ని పేజీలు పోయిన తర్వాత తన రైటింగ్ కాదంటే వేరే వాళ్ళ రైటింగ్. చూసారా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అని చెప్పి ఆ కుర్రవాడు సోషల్ మీడియాలో పెట్టేశాడు. సోషల్ మీడియాలో ఆ కుర్రవాడు పెట్టాడు. ఆ తర్వాత ఇంకో కుర్రవాడేమో అసలు ఈ సిస్టమ్ అంతా ఎలా ఉంది, దీన్ని ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఇంకో కుర్రాడు నిరూపించాడు. మరో కుర్రాడు అసలు ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఏంటి, కోఎంప్ట్ అంటారనమాట. COEMPT కోఎంప్ట్ కంపెనీకి టెండర్ ఎలాగెళ్ళింది. 2-3 సార్లు క్యాన్సిల్ అయిన తర్వాత చాలా మంచి కంపెనీలని ఆ టెండర్ని పెంచడం తగ్గించడం ఇట్లాంటి గడబడలన్నీ కూడా చేసేసి మొత్తానికి ఆ కోఎంప్ట్ అనే కంపెనీకి ఎలా ఇచ్చారు. అసలు ఈ ఆన్లైన్ ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ కోఎంప్ట్ కంపెనీయే అదేదో పెద్ద స్కామ్ జరిగిందన్నట్టుగా ఇంకో కుర్రవాడు బయటపడి 3 కుర్రవాళ్ళు బయట పెట్టడమే కాదు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వాళ్ళని పిలిచి, ఏంట్రా నాయన మీ బాధ ఏంటి, మీ దుఃఖం ఏంటి, నేను తీరుస్తాను, లోపాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆఖరికి మన్ కీ బాత్లో కూడా మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు వేసవికాలం బాగా వేడిగా ఉంది, మీరందరూ కూడా షర్బత్తులు తాగండి, జ్యూసులు తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి, ఈ మాటలు చెప్పారు. కానీ పెట్రోల్ గురించి, డీజిల్ గురించి, గ్యాస్ గురించి చెప్పలేదు. నిరుద్యోగం గురించి యువత ఆగ్రహంతో రగిలిపోతుందండి. కేవలం యూపీలోనే 80 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారంట ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో. యూపీ, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ ఈ కొద్ది రాష్ట్రాల్లోనే 3 కోట్ల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి నిరుద్యోగం అనేది ఇంకా లెక్కే లేదు. సో ఒక పక్క నిరుద్యోగంతో యువత రగిలిపోతుంది, మరో పక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలేమో ఇంత దారుణమైనటువంటి ఆందోళనకరమైనటువంటి అపసవ్యమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ ఇక్కడ పరీక్షల విభాగాల్లో చోటు చేసుకుని ఉంది. దీన్ని ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలి కదండి. సో మొత్తం ఈ 20 రోజుల్లో అంటే ఈ ఒక CBSEలో 12th క్లాస్ చదివే పిల్లవాడు సోషల్ మీడియాలో CBSEలో జరుగుతున్నటువంటి అసలు స్కామ్ ఏమిటో దాన్ని బయట పెట్టేటటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత వచ్చింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ అనమాట ఈ CBSE ఎక్స్ప్లోజన్. సో ఈ ఓవరాల్గా ఈ క్రోనలాజికల్ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటుంటే నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పుకుంటే మంచిది, లేదా ఆయన తప్పుకోకపోతే బుద్ధిగా తప్పుకోరా నాయన అని చెప్పి పెద్దలు ఆయన తప్పించడం మంచిది. సో అంత చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే ఏమిటని ఇప్పుడు మొత్తం ఇంత ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ ఉద్యమాన్ని అణిచివేయాలా లేకపోతే దాన్ని అలా చూసి చూడనట్టు వదిలేయాలా అనేది ఏలిన వారు నిర్ణయించుకుంటారు. కానీ మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఆన్లైన్లో వచ్చింది, ఆన్లైన్లో పోతుందని అనుకున్న వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఇంకా అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి అనమాట. మొత్తం ఇంటెలిజెన్స్ విభాగాల దగ్గర నుంచి, హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి, డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి అందరూ కూడా కూర్చొని ఇప్పుడు కుస్తీ పడుతున్నారండి. ఏం చేయాలి, ఈ అభిజిత్ దీపికే వస్తున్నాడు, వాడిని ఎలాగ ఆపాలి, వచ్చిన వాడు ఫల్గునుడు అన్నట్టు వస్తున్నాడు. చాలామంది మనవాళ్ళు కూడా చాలా తక్కువగా చూశారు. ఇదేదో ఆన్లైన్లో వచ్చింది, ఆన్లైన్లో పోతుందని చెప్పేసి. ఇప్పుడు ఆన్లైన్లో కాదు, అసలు లైన్ మీదకు వస్తున్నాము, వార్ లైన్ మీదకి వస్తున్నాము. మీరు ఏం చేస్తారో చేయండి, మా డిమాండ్ ఇది, కానీ మాకు గాంధేయ మార్గం, శాంతి అహింసా మార్గమే మా మార్గం అని చెప్పి అభిజిత్ చెప్తున్నాడు. మరి అలా చెబుతున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆందోళన చేసుకొనిస్తారా, లేకపోతే ఇది అంతటికీ కారణమైనటువంటి విద్యామంత్రిని తొలగిస్తారా, ఏమిటి అనేటటువంటి చూడాలి. అందరి దృష్టి, అందరి కన్ను ఇప్పుడు జూన్ 6వ తేదీ మీద ఉందండి. జూన్ 6వ తేదీని ఏమవుతుంది, ఢిల్లీ రణక్షేత్రంగా మారుతుందా, అన్నీ శాంతియుతంగా పరిష్కారం అవుతాయా, వీళ్ళ డిమాండ్లు ఏమిటి అనేది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి నిప్పు దేశంలో ఉన్న జన్జీని రగిలించి ముందుకు కదిలిస్తుంది అనేటటువంటి విషయం మాత్రం అర్థమవుతుంది. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ June 6. థ్యాంక్ యూ మిత్రులారా.